నేను బెస్ట్ ఫ్రెండ్ నన్ను వరంగల్ నుండి వచ్చిన నా పేరు మస్తాన్. అంటే ఇప్పుడు అన్న ఆయనకి హెల్త్ బాగలేకపోయినప్పటికీ కూడా డ్రింకింగ్ అనేది మానలేదని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తుంది. డ్రింకింగ్ అంటే మామూలుగా యాక్చువల్గా మీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు కదా, ఏదో డిప్రెషన్లో ఉండడం వల్లే ఆయన ఆల్కహాల్కి ఎక్కువ తీసుకున్నారని చెప్తున్నారు. మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? అసలు డిప్రెషన్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి, అలా తాగడానికి రీజన్ ఏంటి? అంటే మెయిన్ ఏంటంటే ఇట్లా 2 కిడ్నీలు ఖరాబ్ అవుతూనే అబ్బా ఇట్లా అయిపోయిందని ఒకటి ఏంటంటే డిఫరెన్స్లో పోయిండు. అయ్యో ఏమవుతుందో ఇప్పుడు అరే ఇక మా పిల్లలకు కూడా నేను ఏం చేయలే కదా అని అదే ఒకటి ఆలోచన బాగా పెట్టుకున్నాం. అన్న ఏం కాదన్న మేము అందరం ఉంటామన్నా అని కూడా మేము వరంగల్ నుండి కూడా వచ్చి కూడా అన్న వెంటనే ఉండి కూడా దాదాపు 18 రోజుల నుండి అన్న వెంటనే ఉన్నాం. అంటే ఇక్కడ హాస్పిటల్లో 8 రోజులు ఉన్నాం ఉప్పల్లా, అదేంటంటే బొడుప్పల్లా. అక్కడ ఏంటంటే పిఆర్కే దాంట్లో ఏంటంటే 10 రోజులు ఉన్నాం. అండ్ ఇంకొకటి ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డారన్నారు కదా. ఆయన చాలా బోల్డ్ సినిమాలు చేశారు, మరి డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు, లేదంటే రాలేదా? అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అయితే ఏంటంటే అన్న ఏంటంటే చాలా మందికి హెల్ప్ చేసిండు. ఎప్పుడన్నా ఇప్పుడు అంటే ఏంటంటే విజయవాడ నుండి అయినా, ఇప్పుడు ఏంటంటే కర్నూలు నుండి అయినా, అనంతపూర్ అయినా, చిత్తూరు ఎక్కడి నుండి వచ్చి అయినా అన్నకి ఇట్లా వచ్చినామంటే వాళ్ళకు హోటల్లో తీసుకొని వాళ్ళకి తినిపించి లాడ్జింగ్ కిరాయి కూడా అన్నే కట్టేది. ఆ ఒక్కటి మాత్రం అందరు అంటే నా వాళ్ళు అనుకొని చాలా మందికి పెట్టిండు అన్న. సో దానివల్ల ఇలా అయిపోయింది అన్న. ఇప్పుడు వివి వినాయక్ గారు లాంటి పెద్ద డైరెక్టర్లతో చాలా సినిమాలు చేశారు ఆయన. అట్లా చేసిన ఆయన దగ్గర పనిచేసిన హీరోలు కానీ, స్టార్ హీరోలు కానీ, పెద్ద పెద్ద హీరోలతో చేశాడు ఆయన. వాళ్ళెవరూ కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కొద్దిగా సాయం చేయాలని ఎవరు రాలేదా ముందుకి? అంటే 1-2 సార్లు వచ్చిళ్ళు, ఆ మధ్యన వచ్చిళ్ళు. అప్పుడు అంటే స్టార్టింగ్ అన్న ప్లస్ హెల్త్ బాగాలేనప్పుడు వచ్చిళ్ళు. ఇక మళ్ళీ మధ్యలో ఎవరు రాలేదు. అంటే ఈరోజు ఆయన చేసిన స్టార్లు ఆయన కూడా ఏంటంటే నేను ఎంతో మంది సాయం చేసిన కదా, నా పరిస్థితి వచ్చారు ఇట్లా అయిందని చాలా కుంగిపోయాడు. ఆ విషయంలో మాత్రం చాలా హెల్త్. మేము వచ్చి అన్న ఏం కాదన్న, మేము అందరం ఉన్నాం అన్న, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నాం, మేము మనిషిని తీసుకొని అయినా మీకు ఏమన్నా చేస్తాం అది దాన్ని కూడా మేము చాలా చెప్పినాం. ఇప్పుడు అన్న వాళ్ళ దోస్తులు కూడా ఒక 20-25 మంది ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ నుండి ఉన్నారు. అందరం కూడా ఇట్లా చెప్పినాం కానీ అన్న ఇక అంతేలా ప్లస్ బాడీ కూడా సహకరించాలి అన్నకు అట్లా అయిపోయింది.